నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భార్య భర్తలన్నాక మనస్పర్ధలు సహజం. ఒకరిపై ఒకరు అలగడం, కోపం ప్రదర్శించడం కూడా సర్వసాధారణం. అభిప్రాయ భేదాలు తీవ్రమైన పరిస్థితుల్లో విడాకులు తీసుకోవడం కూడా అంతే సహజం. ఇటువంటి ఎన్నో పరిణామాలు మనం సమాజంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటినీ తలదన్నే ఓ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఎవరు ఊహించని ఆ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ యూపీలో ఏం జరిగింది? అందరూ చర్చించుకునే స్థాయిలో జరిగిన ఆ ఘటనపై ఓ లుక్కేద్దాం. ఆలు మగల మధ్య విభేదాలు తారస్థాయికి చేరితే కలిసి జీవించడం కష్టసాధ్యం. అటువంటి జంటలు పరస్పరం ఓ అంగీకారానికి వచ్చి విడాకులు తీసుకుంటారు. ఎవరి జీవితం వారు జీవిస్తూ ఉంటారు. ఎవరి జీవన గమనంలో వారు బిజీగా మారిపోతారు. విడిపోయిన వారితో తిరిగి కలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి అరుదైన జంటలు వేలాదిలో ఒకటో రెండో ఉంటాయి. అటువంటి జంట ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత వారిద్దరు ఒకటయ్యారు. ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కు చెందిన అఫ్సర్ అలీకి 2004లో ఓ మహిళతో వివాహమైంది. 8 సంవత్సరాల వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఈ దంపతులకు ఒక కొడుకు, 3 కూతుళ్లు ఉన్నారు. అన్యోన్యంగా ఉన్న వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రతి చిన్న విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ వ్యవహారం తారస్థాయికి చేరుకోవడంతో 2012లో ఆ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఒక కుమార్తెని భార్య తనతో పాటు తీసుకువెళ్లిపోయింది. 3 పిల్లలు అలీ వద్దే ఉండిపోయారు. అలా విడిపోయిన ఆ జంట మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు. ఒకరినొకరు సంప్రదించే ప్రయత్నమూ చేయలేదు. చూస్తుండగానే 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కొన్ని రోజుల క్రితం రాంపూర్ లో ఓ వివాహ వేడుకకు అలీ హాజరయ్యాడు. అదే వేడుకకి అతని మాజీ భార్య కూడా హాజరైంది. అనుకోకుండా ఒకరిని ఒకరు కలుసుకున్నారు. ఆ వేడుకలో తారసపడిన తర్వాత వీళ్ళు మొదట్లో కాసేపు మాట్లాడుకోలేదు. కేవలం ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపు అయ్యాక ఇద్దరి కళ్లలో నుంచి కన్నీళ్లు రాలాయి. ఇద్దరు భావోద్వేగానికి గురయ్యారు. మరింత ఏడవడం మొదలుపెట్టారు. కొన్ని నిమిషాలు గడిచాక ఇద్దరు తమ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. కొన్ని గంటల తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నారు. తమ బాధలు, అభిప్రాయాలు పంచుకున్నారు. మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇలా జూన్ 8న వాళ్ళు పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. వీరిద్దరూ తిరిగి పెళ్లి చేసుకోవడంపై కుటుంబ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి ప్రేమ గాథ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.